కడప జిల్లా వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీలో దేరంగుల వెంకట సుబ్బయ్య నిర్వహిస్తున్న అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం 29వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వెంకట సుబ్బయ్యను శాలువాతో సత్కరించారు. మానవ సేవే మాధవ సేవ అని, పరల సేవే పరమాత్మ సేవ అని తులసిరెడ్డి పేర్కొన్నారు. ప్రార్థించే పెదాల కంటే సేవ చేసే చేతులే గొప్పవని మదర్ తెరెసా చెప్పిన మాటలను గుర్తు చేశారు. ప్రభుత్వ సహకారం లేకుండానే గత 29 ఏళ్లుగా దాతల సహకారంతో అనాథ వృద్ధులకు సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి సేవాభావం కలిగిన వ్యక్తులను ప్రభుత్వం సేవారత్న, పద్మశ్రీ వంటి పురస్కారాలతో గౌరవించాలని ఆయన సూచించారు. సేవ చేయడం మరీ విశిష్టత. రాను రాను సమాజంలో మానవత్వం విలువలు తగ్గిపోతున్నాయి, మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడుంటాడు, ఏడ దాగున్నాడు కంటికి కనరాడు అని అందస్త్రీ చెప్పినట్లు మానవత్వము రోజు రోజుకు మృగ్యమైపోతూ ఉంది, కనుమరుగైపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మానవత్వం ఉండే వాళ్ళు కొందరు ఉన్నారు. మానవత్వం పరిమళించిన మంచి మనసుకు స్వాగతం, బ్రతుకు అర్థము తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం అన్నట్లు ఇప్పటికీ కూడా సమాజంలో మానవత్వం ఉండే వాళ్ళు ఉన్నారు. అటువంటి మానవత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి వాడు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలానికి చెందినటువంటి దేరంగుల వెంకట సుబ్బయ్య. దేరంగుల వెంకట సుబ్బయ్య ఒక బీదవాడు, పెద్ద చదువుకున్నవాడు కాదు, అయినప్పటికీ సేవా తత్పరుడు. 29 సంవత్సరాలుగా వేంపల్లెలో రాజీవ్ నగర్ కాలనీలో అమ్మ అనాథ శరణాలయాన్ని స్థాపించి అనాథలకు, వృద్ధులకు సేవ